ఈరోజు గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న భారత్ దక్షిణాఫ్రికా చివరి 20 మ్యాచ్లో భారత జట్టు మొదట బ్యాటింగ్కి దిగి భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లకి 231 పరుగులు చేసి 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది. భారత జట్టులో ఓపెనర్లు సంజు శాంసన్ 37, అభిషేక్ శర్మ 34, తిలక్ వర్మ 73, సూర్యకుమార్ యాదవ్ 5, హార్దిక్ పాండ్యా 63, దూబే 10 పరుగులు చేశారు. ఈ రోజు మ్యాచ్ లో విశేషం ఏమంటే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. చిచ్చరి పిడుగులా చెలరేగిపోయి బ్యాటింగ్ చేస్తుండడంతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తిపోయింది. హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ తో T20లో ప్రపంచంలోనే 2000 పరుగులు పూర్తి చేసిన మరియు 100 వికెట్లు సాధించిన ఆటగాళ్లలో 3వ వ్యక్తిగా నిలిచాడు. అయితే ఇద్దరి కంటే కూడా ఈయన ఇన్నింగ్స్ వేగంగా ఉండడం విశేషం. అలాగే హార్దిక్ పాండ్యా 63 పరుగుల్లో కేవలం 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అందులో 5 4లు 5 6లు ఉండడం విశేషం. 13వ ఓవర్లో వచ్చి రాగానే లింగ్డీ బౌలింగ్ లో చితక బాధేశాడు. ఈ ఓవర్లో మొత్తం 27 పరుగులు హార్దిక్ పాండ్యా పిండుకోవడం విశేషం. అలాగే తిలక్ వర్మ 42 బంతుల్లో 73 పరుగులు చేసి భారత జట్టుకు తాను వెన్నెముకనని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ ఆటలో ఆయన 3వ ఆటగాడిగా అంటే 1 డౌన్లో క్రీజ్లోకి వచ్చాడు. ఇతని బ్యాటింగ్ లో 10 4లు 1 6 ఉన్నాయి. ఈయన చివరి ఓవర్లో లాస్ట్ బాల్ కు మాత్రమే వెనుదిరిగాడు. దూబే చేసిన బ్యాటింగ్ లో 5వ బంతికి ఆయన బ్యాటింగ్ చేయడం, ఆ బాల్ డాట్ బాల్ గా వెళ్లడంతో సింగిల్ కోసం పరిగెత్తి దూబే వైపు వచ్చేశాడు. అయితే దూబే పరుగులేమీ చేయకపోవడంతో తిలక్ అవుట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ రోజు ఆటలో ముఖ్యమైన విశేషం ఏమంటే అహ్మదాబాద్ స్టేడియంలో రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టు కూడా డ్యూ కారణంగా సులభంగానే ఉంటుందని క్రీడా పండితులు అంటున్నారు. మరి దక్షిణాఫ్రికా జట్టు కూడా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత జట్టు సిరీస్ ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్ సమం చేసే అవకాశం కనిపిస్తోంది.